అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే, ఎవరైనా సరే మీకు జ్యోతిషం చెప్పించుకోవాలి అనుకుంటే మీకు వచ్చేసరికి పుట్టిన తేదీ సమయం ఉన్నా లేకపోయినా, లేదా మీకు పుట్టిన తేదీ సమయం ఉందనుకోండి, పుట్టిన తేదీ సమయం తోటి చెప్పటమే కాకుండా మీ కుటుంబంలో అందరి గురించి, అంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో భార్య, భర్త, తండ్రి, తర్వాత వచ్చేసరికి తల్లి, ఇట్లాగా ఎంతమంది అయితే ఉంటారో అంతమంది గురించి నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎట్లా ఉంది అది కూడా చెప్పటం అనేది ఉంటుంది. ఫస్ట్ దగ్గర నుంచి నేను జ్యోతిషం చెబుతున్నానంటే నేను ఎట్లా చెబుతానంటే, గవ్వలు కూడా తీసుకొచ్చుకోమని చెప్పి చెబుతాను. 9 గవ్వలు తీసుకొచ్చుకోమంటాను. అది దేనికంటే, ప్రశ్నాశాస్త్రం వేరు, జ్యోతిష్య శాస్త్రం వేరు. ఇప్పుడు సపోజు మీరు ఏదైనా మీ గురించి మీరు అడిగేటప్పుడు సాధారణంగా మీరు ఫోన్ చేసినటువంటి టయాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి నేను మీకు జ్యోతిష్యం అనేది చెబుతూ ఉంటాను. మీకే కాకుండా మీ భార్యకి పెళ్ళైతే వివాహం అయిన తర్వాత భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, లేదా మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి మీరు అడిగినా సరే నేను మీకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ ఎట్లా ఉంది, వాహనం కానీ అది ఏ రకంగా ఉంది, ఎట్లా ఇబ్బంది జరిగింది, ఒకవేళ జరిగితే ఎప్పుడు ఇబ్బంది దానికి ఉంది, తర్వాత వచ్చేసరికి వ్యాపారం ఏ సమయంలో ఎట్లా ఉంది అనేది కూడా నేను ఇదివరకు చాలామందికి చెప్పున్నాను. నా అనుభవాన్ని బట్టి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అనుభవాన్ని బట్టి ఇప్పటికే అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ప్రయోగాల గురించి చేస్తూ ఉంటారు. అది ప్రశ్నకి సంబంధించింది కాబట్టి 9 గవ్వలను ఆధారంగా చేసుకొని మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పుట్టిన తేదీ సమయము లేదనుకోండి, ఎవరికైనా సరే పుట్టిన తేదీ అవసరం లేకుండా సమయం లేకపోయినా సరే మీ అందరికీ మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, మీకు 8 మంది ఉన్నారనుకోండి, ఆ 8 మందికి ఎవరెవరికి ఎట్లా ఉంది, ఎవరి గ్రహస్థితి ఎట్లా ఉంది అనేది ఎవరైతే చెప్పించుకోవాలనుకుంటారో వారికి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, మా తమ్ముడికి సంబంధించి అని చెప్పేసి అడుగుతారు, మా తమ్ముడికి, మా మరదలకి ఎట్లా ఉంది, లేదా పరాయి వాళ్ళ గురించి అడుగుతుంటారు. అట్లాంటప్పుడు నేను సమాధానం అనేది చెప్పను. మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు కానీ, మీ అత్తమామలు కానీ, లేకపోతే మీ వాహనాల గురించి కానీ, మీ వ్యాపారం గురించి కానీ, తర్వాత వచ్చేసరికి మీరు అడిగినటువంటి ఏ ప్రశ్నలకైనా సరే నేను సమాధానం అనేది చెబుతాను. గవ్వలు మీరు తెచ్చుకున్నారనుకోండి, మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. గవ్వలు లేవనుకోండి, మీ దగ్గర గవ్వలు లేకపోతే మీకు చింతపిచ్చలైనా సరే మీరు కనుక సాది పక్కన 9 కనుక పెట్టుకున్నట్లయితే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పటానికి అవి అవసరం లేదు, కానీ మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఏదైతే జాతకం చెప్పాలనుకుంటున్నానో జాతకానికి అవసరం లేదు. మీరు అడిగేటువంటి ప్రశ్నలకి, అంటే మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ప్రశ్నలకు సంబంధించింది కాబట్టి వాటికి సంబంధించి గవ్వలు కానీ, చింతపిచ్చలు కానీ, ఏవైనా సరే చింతపిక్కలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయినా సరే మీరు కనుక జాగ్రత్తగా 9 తీసుకొచ్చుకున్నట్లయితే చెబుతాను. నెక్స్ట్, పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఉందనుకోండి, దాన్ని కూడా చూసేసి ఉన్నట్టు చెబుతాను. ఎట్లాగా, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుట్టిన దగ్గర నుంచి ఎట్లా ఉంది, మంచిగా ఉందా, చెడుగా ఉందా,
మంచిగా ఉంటే ఇంకాస్త మంచిగా ఉండటానికి మీరు ఏం చేసుకోవాలి, చెడుగా ఉంటే ఆ చెడు కాస్త తగ్గడానికి మీరు ఏం చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ శాతం ఏంటంటే మీ అందరికి ఇట్లా చెప్పటం వల్ల ఏంటంటే నాకు అనుభవం అనేది ఇంకా పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ దగ్గర నుంచి నేను ఇట్లాగనే అందరికీ చెప్పి అనుభవాన్ని సంపాదించుకుంటూ ఉన్నాను. అట్లానే మీ అందరికీ ఏంటంటే సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు, గ్రహస్థితుల పరమైనటువంటి ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. కాబట్టి ఎవరైనా సరే మీరు పుట్టిందేది సమయం ఉన్నా లేకున్నా, ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, ఉందనుకోండి రెండిటితోటి చెబుతాను, లేదనుకోండి పుట్టిందేది సమయం లేకపోయినా సరే చెబుతాను అనమాట. ఏ రకంగా నన్ను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే నా విధానం ఎట్లా ఉంటుంది అంటే, మీరు కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయనుకోండి, నలుగురికి చెప్పేస్తా. డేట్ ఆఫ్ బర్త్లు లేవనుకోండి, మీరు అడిగిన దాన్ని బట్టి ఏంటంటే మీ నలుగురికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెబుతాను. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇట్లా మీరు జాగ్రత్త పడండి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు దేని గురించి అయినా సరే నన్ను అడగచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి నేను తీసుకునేటువంటి ఫీజు వచ్చేసరికి ఒక 500 అనేది ఉంటుంది. ఈ 9440061641 అనేటువంటి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసేసి వాట్సాప్లో మీరు ఆ పంపించినటువంటి స్క్రీన్ షాట్ తీసేసి ఆ రిసిప్ట్ని మీరు షేర్ చేసినట్లయితే మీకు ఒక సమయం అనేది ఇస్తాను. నాకు ఎట్లా అంటే 11 తర్వాతనే కుదురుతుంది. శుక్రవారం శనివారం కనుక అయినట్లయితే 1 గంట తర్వాత మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఎవరైనా చెప్పించుకోవాలి అనుకుంటే విధానం అయితే ఇది. నేను మంచిగా చెబుతానా లేదా అనేది నేను చెప్పకూడదండి, అది చెప్పించుకున్న తర్వాత మీరే చెబుతారు. కాబట్టి ఏంటంటే ఎవరికైనా ఇట్లా జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు రాబోయేటువంటిది మంచి రోజుల చెడ్డ రోజుల, జరిగినటువంటివి మంచి రోజుల చెడ్డ రోజుల, అవి కూడా నేను ఖచ్చితంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మంచిది అనుకోండి ఇంకాస్త మంచి జరగటానికి ఏం చేయాలి, చెడు అనుకోండి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి. జ్యోతిష్యము అనేది మార్గదర్శకంగా ఉండాలి కానీ మనసును బాధ పెట్టగలిగేటువంటి విధంగా ఉండకూడదు. చెప్పేటువంటి మనుషులు ఎవరైనా సరే దానికి ఇప్పుడు పలానా దారిలో వెళ్తే మీకు అక్కడ ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాలి కానీ ఈ విధంగా వెళ్తే మీరు ఈ విధంగా చెడిపోతారు చనిపోతారు అని ఇట్లాంటివి చెప్పకూడదు. ఆ గండాలు ఏ విధంటే ఫస్ట్ దగ్గర నుంచి మనం పుట్టిన సమయం దగ్గర నుంచి ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. ఆ గ్రహాలను బట్టే 9 గ్రహాలు కాబట్టి, నవగ్రహాలు కాబట్టి మీరు ఎప్పుడైతే పుట్టారో బిందుకట్టు సమయం అయితే తల్లి గర్భంలో పడ్డ తర్వాత నుంచి బయటికి వచ్చిన తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక మనిషికి 120 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట రోజులతో సహా. కాబట్టి ఎవరైనా సరే చెప్పించుకోవాలి అనుకుంటే ఇదే నెంబర్కి ఒక 500 రూపాయలు మీరు అమౌంట్ వేసేసి మీరు చెప్పించుకుంటారు అనేది నా ఆలోచన. మీకు అవసరమైతేనే ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు అడగాలి అంటే 9 గవ్వల దగ్గర పెట్టుకోండి, 200 300 మీ ఇష్టం. లేదా అది కూడా శక్తి లేదు, ఫ్రీగానే చెబుతాను, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు బాధపడకుండా ఒక 5 నిమిషాలు అయితే నేను ఫ్రీగా చెప్పగలను. అదే ఒక మనిషికి ఎంత టైం పడుతుందంటే మినిమం గంట పడుతుంది, గంట బాబు అట్లాగే టైం అనేది అనుకోకుండా తీసుకుంటూ ఉంటుంది. మరి దేని గురించి అయినా అడిగినా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మీకు సంబంధించినవి మాత్రమే చెబుతాను, పరాయి వాళ్ళకి సంబంధించినవి చెప్పను. మీరు ఒక మనిషిని ఇష్టపడుతున్నారు, ఆ మనిషి గురించి చెబుతాను, మీ భార్య గురించి చెబుతాను, మీ అత్తమామల గురించి చెబుతాను, మీ పిల్లల గురించి చెబుతాను.
మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు గురించి చెబుతాను. పరాయి వాళ్ళ గురించి అడగకూడదు. దానివల్ల అది శాస్త్ర విరుద్ధం కాబట్టి నా ధర్మం ప్రకారం నేను చెబుతాను. మీకు ప్రాప్తం ఉన్నట్లయితే, మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇదే నెంబర్కి ఒక 500 రూపాయల అమౌంట్ వేసేసి మీరు 9 గవ్వలు కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఈ డిస్ప్లేలో నాకు సంబంధించినటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా నేను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశం నేనేంటంటే చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని రోజులు మాత్రమే చెబుతుంటాను. ఇదివరకు వీడియోలో చెప్పాను, కానీ చాలామంది ఏంటంటే కొద్దిగా మాకు టైం కుదరలేదండి అని చెప్పేసి అంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. కాబట్టి మీ మనస్సుకు సంబంధించినటువంటి ఎట్లాంటి డౌట్లు ఉన్నా సరే, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా సరే, దేని గురించి అయినా సరే మీరు అడగచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఉదయాన్నే 6ంటికి వేశారు, ఎమ్మటే ఫోన్లు చేశారనుకోండి, నేను పూజలో ఉంటాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన అవసరమైతే మీ డబ్బులు మీకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. తొందరపడకుండా ఉండగలిగి నా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే 11 తర్వాత దగ్గర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శుక్రవారం కానీ శనివారం కానీ అయినట్లయితే 1 గంట తర్వాత నుంచి మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం మాత్రం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ వీడియోని మళ్ళీ డిలీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి బాగా అవసరానికి అవకాశం ఉన్నవాళ్ళు, బాగా అవసరమైనటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మంచి వీడియోలు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియోలు, 6 వీడియోలు చేయాలి అన్న ఆలోచనతో ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. పుట్టినటువంటి ప్రతి మనిషి దగ్గర నుంచి వృద్ధులకి కూడా ఉపయోగపడేటువంటి ఒక 6 వీడియోలు చేయాలి అన్న ఆలోచనతో భగవంతుడు నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే, మొట్టమొదటి వీడియోకి 6వ వీడియోకి ఫస్ట్ దగ్గర నుంచి చూస్తేనే 6వ వీడియో వరకు మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఈ 6 వీడియోలు చాలా ఉపయోగపడతాయి. మీరందరూ ఏంటంటే ఒక్కొక్క వీడియోని అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యే విధానంగానే వెళ్తాను, అర్థం కాకుండా ఎటు పరిస్థితుల్లో ఉండదు. ఫస్ట్ దగ్గర నుంచి నేను కొద్దిగా అర్థం మీకు మీ మనసుకు మీరే అర్థం చేసుకునే విధంగా చెప్పుకుంటూ 6వ వీడియోకి పరిపూర్ణంగా అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియో. కాబట్టి ఈ జ్యోతిష్యానికి సంబంధించింది మీరు ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే ఒక 500 ఇదే నెంబర్కి వేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేస్తే నా పూజానంతరం మాత్రమే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చెప్పలేదనుకోండి, మరుసటి రోజు చెబుతాను. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.